హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెట్ రెడీ విత్ మీ ఫర్ ఏ మూవీ. నేనైతే మన డీమార్ట్లో లెగ్గిన్ అండ్ కుర్తి తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఆ డ్రెస్ అయితే ఇదే. సో ఇప్పుడైతే వేసుకున్నాను. దీని మీదకైతే నేను దుప్పటా ఏం తీసుకోలేదు. ఇంట్లో నా దగ్గర ఉన్న వాటితో దాంతో పేర్ చేయొచ్చని ఇంట్లో అయితే ఇట్లా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. మెత్తటి సాఫ్ట్ క్లాత్ దుప్పటా అయితే నా దగ్గర ఉంది మిల్కీ వైట్లో. సో అది వేసి చూస్తున్నాను ఎలా ఉందా అని. బాగానే ఉంది. ఇంకొకటైతే లెగ్గిన్కి మ్యాచ్ అయ్యేలా ఇంకొక దుప్పటా కూడా ఉంది. ఇది వచ్చేసి బాందిని ప్రింట్ వస్తుంది. సో లెగ్గిన్కి కొంచెం మ్యాచ్ అయింది కదా అని అయితే వేసి చూశాను. సో లాస్ట్లో అయితే చూపిస్తాను దేంతో వేసుకున్నా అనేది. హెయిర్ స్టైల్ అయితే ఇట్లా నాకు వచ్చినట్టు సింపుల్గా వేసేసుకున్నాను. అండ్ అలానే వాచ్ కూడా పెట్టేసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్కి. వాచ్ పెట్టుకుంటే ఎక్కడ లేని డిగ్నిటీ, కాన్ఫిడెన్స్ వచ్చేస్తాయి కదా. మీకు కూడా అంతేనా? నాకైతే ఏంటో ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటాను. సో ఇవైతే నాకు ఇష్టమైనవి. చాలా సింపుల్గా ఉంటుంది లుక్ అనేది. ఈ నల్లపూసలు అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా, అందరూ బాగా వేసుకుంటున్నారు. సో అవైతే వేసేసుకున్న తర్వాత ఐబ్రోస్ అయితే లైట్గా వేసుకుంటాను. నాకు చిన్నప్పుడు దెబ్బ తగిలింది, అక్కడ కుట్లు వేశారు, అందుకే నా ఐబ్రోస్ అనేవి ఈవెన్గా ఉండవు. సో అయితే వేసేసుకున్నాక నేనైతే ఫేస్కి పౌడర్ కానీ క్రీమ్స్ కానీ ఏమీ అప్లై చేయనండి. ఐబ్రోస్ వేసుకున్న తర్వాత సింధూర్ అయితే పెట్టేసుకున్నాను. మా హస్బెండ్కి ఇష్టమని నేనైతే కుంకుమ పెట్టుకోను. పెట్టేసుకున్న తర్వాత కాటుకు వచ్చేసి ఐటెక్స్ది బేబీ కాటుకు పెట్టుకొని దాని తర్వాత కాజల్ పెన్సిల్తో ఇలా డార్క్గా వచ్చేలాగైతే అప్లై చేస్తాను. నెక్స్ట్ స్టిక్కర్ వచ్చేసి ఇట్లాగా స్టోన్ స్టిక్కర్ అయితే ఒకటి పెట్టేసుకున్నాను. బ్యాంగిల్ కూడా వచ్చేసి ఒక బ్యాంగిల్ అయితే వేసేసుకున్నాను. ఇది వచ్చేసి సెట్స్లో ఉంటాయి కదా, డ్రెస్ మీద మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి అని ఇట్లా మ్యాచ్ అయ్యేలాగా మెరూన్ కలర్ది స్టోన్ బ్యాంగిల్ అయితే ఒకటి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సింధూరం లైట్గా స్టిక్కర్ కింద కూడా పెట్టుకుందాం, ట్రెడిషనల్గా ఉంటుందని అయితే పెట్టేసుకున్నా. అది వచ్చేసి క్యాప్తో ఎందుకు పెట్టానంటే ఫినిషింగ్ బాగా వస్తుందని అయితే పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే డియోడ్రెంట్ వేసేసుకుంటే ఇంకా ఫైనల్గా దుప్పటా అయితే ఇట్లా క్రీమ్ కలర్ దుప్పటాతోనే వేసుకున్నానండి, బాగుందని. సో నా లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్.